విధానంతో అభివృద్ధి చేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కడప నగరంలో కూడా P4 విధానంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నటువంటి యోచన ఎమ్మెల్యే మాధవిరెడ్డితో పాటు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి చూస్తున్నారు. ఈ క్రమంలోనే చందాల రూపంలో డబ్బులు వచ్చే క్రమంలో ఒక రకంగా వివాదాలకు దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్న ముందుగా నమస్కారం అన్న. ఇది సీసీ కెమెరాలు అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం, కానీ ఎందుకు ఇది ఇంత వివాదాస్పదంగా మారుతుంది? అసలు ఏంటి సీసీ టీవీస్ పెట్టడం అనేది నిజంగా చాలా అవసరము ఈ కడప నగరంలో. ఎందుకంటే ఈ క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ప్రతి నూక్ అండ్ కార్నర్లో మరి సీసీ కెమెరాలు అమర్చాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈ సీసీ కెమెరాలు అమర్చాలని అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో అది తప్పు. మేము సీసీ కెమెరాలు అమర్చవద్దండి అని చెప్పి ఎక్కడ చెప్పడంలే, సీసీ కెమెరాలు పెట్టద్దండి అని చెప్పి మేము ఎక్కడ చెప్పడంలే. మేము కూడా దాన్ని సమర్థిస్తాం. ఎందుకంటే సీసీ కెమెరాస్ ఇప్పుడు టౌన్ డెవలప్ అవుతుంది, ఈ క్రైమ్ రేట్ తగ్గించాలంటే ఖచ్చితంగా సీసీ సర్వేలెన్స్లో ఉండాలి. మరి అలాంటిది మరి వీళ్ళు అవలంబిస్తున్న విధానం ఏదైతే ఉందో, మరి కడప ఎమ్మెల్యే గారు మరి ఆమె భర్త ఇద్దరు అవలంబిస్తున్న విధానము దాన్ని మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. ఎందుకంటే మీరే చూస్తున్నారు ఏ రకంగా బలవంతపు వసూళ్ళు, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే బలవంతపు వసూళ్ళు అనేది ఎప్పుడు గతంలో ఎప్పుడు చరిత్రలో అట్లా లేదు. ఈ కడప నగరానికి ఒక చరిత్ర ఉంది కదా, రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ నేపథ్యం కలిగిన చరిత్ర కలిగిన నియోజకవర్గం కడప నియోజకవర్గం. ఎందరో మహానుమహులు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలు చేశారు. కందుల కుటుంబం ఏంటంటే పెద్ద పెద్ద కుటుంబాలు, రహమతుల్లా గారి కుటుంబం, మరి ఇలాంటి కుటుంబాలు, గజ్జల రంగారెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా ప్రజాసేవ చేసిన వ్యక్తులు. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు సేవ చేసే కార్యక్రమాలు చేశారు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. మరి అవన్నీ కూడా ఈరోజు ఏ పరిస్థితి ఉంది, ఆ సీసీ కెమెరాలు సమకూర్చాలని చెప్పి మరి ఏదో P4 విధానం అంటున్నారు. P4 విధానం అంటే ఎవరికాడ P4 విధానంని అమలుపరచాలి, ఎవరికాడ P4 పద్ధతిలో ముందుకెళ్ళాలి? ఎవరైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో, ఇక్కడ పరిశ్రమలు ఉంటాయో, మన చుట్టూ పరిశ్రమలు ఉంటాయో, మరి ఆ పరిశ్రమల యాజమాన్యం వద్దకు వెళ్ళి వాళ్ళకు CSR ఫండ్స్ ఉంటాయి. మరి ఆ CSR ఫండ్స్ ఉంటాయి. మరి మన జిల్లా కలెక్టర్ కాడ ఇదేందుకంటే మన జిల్లా అనేది రిచ్ ఆఫ్ మినరల్స్, మన జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అనేది రిచ్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి ప్రాంతం ఇది. మరి మినరల్ ఫండ్ కూడా ఉంటుంది, MF గ్రాంట్ ఉంటుంది. మరి అలాంటి మినరల్ ఫండ్ ఉంటుంది. మరి అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో, మరి ఆ ఇండస్ట్రీస్ యాజమాన్యం కాడికి వెళ్ళి వాళ్ళ CSR ఫండ్స్ కూడా మరి కలెక్టర్ పరిధిలో ఉంటాయి. మరి దాన్ని ఉపయోగించుకొని ఆ పెద్ద పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మరి ఈ కడప నగరానికి సంబంధించిన ఈ రకంగా సీసీ కెమెరాస్ మనం పెట్టాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళ CSR ఫండ్స్లో మనం ఆ కంపెనీస్ నుంచి మనం తెచ్చుకోగలం. మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి మరి ఈరోజు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలు, మరి వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళను, డాక్టర్లను, నర్సింగ్ హోమ్ ఉన్న వాళ్ళను, మరి హోటల్స్ వాళ్ళను, ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులందరినీ కూడా భయభ్రాంతులు చేసి మరి వాళ్ళని డిమాండ్ చేసి మరి నువ్వు ఇన్ని లక్షలు ఇవ్వాల్సిందే, నువ్వు ఇన్ని లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళను బలవంతంగా వాళ్ళ కాడ డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం? మరి ఇవాళ మీకు అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది, వ్యాపారస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది.
చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యాపారస్తులందరూ కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యాపారమే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈరోజు ఎక్కడ మనీ సర్క్యులేషన్ అనేదే లేకుండా ఉంది. ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ జరుగుతుందో అప్పుడే వ్యాపారాలు కూడా సమృద్ధిగా జరుగుతాయి. మరి అలాంటిది ఈరోజు మరీ ముఖ్యంగా మన కడప నగరంలో చూసుకుంటే నిజంగా చాలా దీనావస్థలు ఉన్నారు వ్యాపారస్తులందరూ కూడా. నిజంగా చెప్పుకుంటే చాలా బాధాకరమైన విషయము. కొన్ని వ్యాపార సంస్థలు కొందరు ఉదయం తెరిచి సాయంకాలం వరకు కూడా బోనీ కూడా కాకుండా షట్టర్లు మూసుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. ఆ బాడిగలు కట్టుకొని, ఆ కరెంటు బిల్లులు కట్టుకొని, మరి వాళ్ళకు సంబంధించిన ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ జీతభత్యాలు ఇచ్చుకొని, మరి అది ఇచ్చుకునేదానికే బరువుగా ఉన్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈరోజు రెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు సామాన్యంగా ఒక వ్యక్తిని మనం హైర్ చేసుకోవాలన్నా కూడా మరి వేల రూపాయలతో వాళ్ళకి శాలరీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది మీరు వ్యాపారం జరిగినా జరగకపోయినా అతనికి మాత్రం మనము నెల నెల వాళ్ళకు జీతభత్యం చెల్లించుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ కూడా చెల్లించుకుంటూ, ట్యాక్సులు చెల్లించుకుంటూ, జిఎస్టీలు చెల్లించుకుంటూ, మరి ఇవన్నీ కూడా చెల్లించుకుంటూ మరి ఈరోజు వాళ్ళ కుటుంబాలని పోషించుకునేదానికి కూడా వీలు లేని పరిస్థితి ఈరోజు వ్యాపారస్తుల పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మీరు P4 విధానం తీసుకొచ్చి, మరి ఆ P4 విధానం కూడా ఏ విధంగా ఉందంటే ఏదో ఒక ప్రకటన ఇచ్చేసి మేము ఈ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాము, మరి ఈ సీసీ కెమెరాలు అమర్చాలనుకున్నాము, మరి ఇన్ని కెమెరాలు మాకు అవసరం ఉన్నాయి, ఇంత వ్యయంతో మనం పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి ఒక ప్రకటన యాజ్ ఎమ్మెల్యేగా ఒక ప్రకటన ఇచ్చేసి ఎవరైనా దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా మీ వంతుగా దీంట్లో భాగస్వాములు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీరు వచ్చి దీంట్లో భాగస్వాములు కావచ్చు అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చేసి ఎవరైతే స్వచ్ఛందంగా మరి ఈ నగరాభివృద్ధి కోసము, అదేవిధంగా ఆ సీసీ కెమెరాలు పెట్టేదానికోసము ఎవరైనా ముందుకు వచ్చి ఇచ్చుకుంటే దాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. మరి ఇక్కడ వీళ్ళు అవలంబిస్తున్న విధానము చాలా దారుణంగా వివరిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ కూడా, ఎందుకంటే నేను అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా వసూళ్ళ దందా నడుస్తుంది మన కడప నియోజకవర్గంలో. ప్రతి దానికి దందాల వసూళ్ళు, ప్రతి ఆఫీస్ వాళ్ళు కూడా, ప్రతి ఆఫీస్ నుంచి కూడా వసూళ్ళు కార్యక్రమం, ప్రతి వ్యాపారస్తుల కాడ నుంచి వసూళ్ళ కార్యక్రమం. మట్టి వదలడంలే, ఇసుక వదలడంలే, బ్రాందీ షాపులు వదలడంలే, బార్లను వదలడంలే, వ్యాపారస్తులను వదలడంలే, డాక్టర్లను వదలడంలే, ఫార్మసిస్టులను వదలడంలే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వదలడంలే, ఆఖరికి తోపుడు బండ్లను కూడా వదలడంలే. మరి ఈ రకంగా ఒక పక్క వసూళ్ళ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుంది. పైనుంచి కింద స్థాయి నాయకులు మొత్తం వసూళ్ళ పర్వం కొనసాగుతుంది. ఒక పక్క వసూళ్ళ పర్వం కొనసాగుతూ మళ్ళీ ఈరోజు P4 విధానం తీసుకొచ్చి మరి ఈరోజు ఈ నగరంలో సీసీ కెమెరాలు పెట్టాలి, నువ్వు 10 లక్షలు ఇవ్వాలి, నువ్వు 15 లక్షలు ఇవ్వాలి, నువ్వు 20 లక్షలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసి బలవంతపు వసూళ్ళు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మరి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా ఈ కడప నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు మరీ ముఖ్యంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు మీరు పడుతున్న ఇబ్బందులు, ఒక పక్క డిపార్ట్మెంట్లు పిండి పిప్పి చేస్తున్నారు ఈ ట్యాక్స్లు వసూలు చేసే కార్యక్రమంలో భాగంగా. ఎందుకంటే ప్రభుత్వం ఆదాయం రావాలని చెప్పి ప్రభుత్వం నుంచి టార్గెట్లు. ఒక పక్క ఇప్పుడే మనం చూస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు బైక్ రైడర్స్ని కూడా ఏ రకంగా వారానికి 3-4 సార్లు
ప్రతి కార్నర్లో నిలబెట్టి వేలకు వేల రూపాయలు ఆ, చాలా చలానా రూపంలో, ఎందుకంటే వాళ్ళు కూడా టార్గెట్లు ప్రభుత్వానికి ఆదాయం రావాలని చెప్పి ఏ మార్గం కూడా వదలకోకుండా ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి పిండి వసూలు చేసే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా నలిగిపోతున్నారు. సామాన్య బైక్ రైడర్స్ కూడా వేలకు వేల రూపాయలు మరి ఈరోజు వాళ్ళ కాడ ఈరోజు చలాన్ల రూపంలో వసూలు చేస్తున్నారు. మరి ఇవన్నీ తట్టుకొని, అధికారులను తట్టుకొని, ట్యాక్సులను తట్టుకొని, ఈ పెరిగిపోతున్న కరెంటు బిల్లులను తట్టుకొని, మరి పెరిగిపోతున్న ఈ ఏదైతే రెంట్స్ను అవి తట్టుకొని, మరి అతను వ్యాపారస్తుడు ఎందుకు చేయాలి ఈ వ్యాపారం? ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి కదా వ్యాపారం చేసేది. మళ్ళీ ఆ వ్యాపారస్తుడు దానికి పెట్టుబడి కింద బ్యాంకు నుంచి లోన్లు తీసుకొస్తాడు. మరి ఆ ఈఎంఐస్ కట్టాలి, దానికి సంబంధించిన ఈఎంఐస్కు వడ్డీలు కట్టాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వ్యాపారం జరుగుతూనే కదా. ఈరోజు వ్యాపారమే పడిపోయిన పరిస్థితుల్లో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వ్యాపారస్తులు? మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టద్దండి. ఈరోజు మరీ ముఖ్యంగా నేను చెప్తాను, డాక్టర్స్ ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు, ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి అలాంటి డాక్టర్స్ని మరి మీరు రిక్వెస్ట్ చేసుకుని అడగచ్చు. రిక్వెస్ట్ ఈజ్ డిఫరెంట్, డిమాండ్ ఈజ్ డిఫరెంట్. రిక్వెస్ట్కు డిమాండ్కు తేడా చాలా ఉంటుంది. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా రిక్వెస్ట్కు డిమాండ్కు తేడా. మేము చెప్పేది ఏంటంటే ఆన్ రిక్వెస్ట్ ఏదన్నా ముందుకు వెళ్ళచ్చు, డిమాండ్ చేయకోకూడదు. ఆ డిమాండే మీరు చూశారు కదా, ఎందుకు సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ అవుతుంది? ఎవరు చేశారు ట్రోలు? ఎవరు చేశారు ట్రోలు? ఆ వీడియోలు ఎలా బయటికి వచ్చాయి? మరి ఈ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్న ఆ వీడియోలు ఎలా బయటికి వచ్చాయి? మరి ఏ రకంగా బెదిరిస్తున్నారో చూశారు కదా మీరు. ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆ సంస్థ మీద దాడులు చేయిస్తాం అంటే ఎక్కడికి పోతున్నాము? అంటే వ్యాపారాలు చేయాలా, లేదంటే కడప వదిలి వెళ్ళిపోవాలా? వ్యాపార సంస్థలు మూసేసుకొని వెళ్ళిపోవాలా? నిజంగానే అలాంటి పరిస్థితి కనిపిస్తుందా మీ దగ్గరికి? ఎవరైనా వ్యాపార వర్గాలు కానీ చాలా మంది మన కాడికి వచ్చి వాపోవడం జరిగింది. ఎప్పుడు మనం చూడలేని పరిస్థితి ఈరోజు కడప నగరంలో ఉంది. మీరు కూడా ఉన్నారు. ఎప్పుడు మా కాడికి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. మరి ఈరోజు ఈ పరిస్థితి ఉంది, డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది వాపోతున్నారు. నేను కాదు కదా, సామాన్యమైన ప్రజలు. ఒకసారి మీరు పోయి అక్కడక్కడ రచ్చబండలు ఉన్నాయి కదా, పొద్దున్న పుట్ట పోయి ఆ రచ్చబండల కాడికి పోయి ఒకసారి పరిశీలించండి. మీరు మీడియా మిత్రులు కదా, పోయి ఒకసారి పరిశీలించండి ప్రజలు ఏమనుకుంటున్నారో. ఈరోజు వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి వ్యాపారస్తుల కాడికి పోయి అడగండి మీరు. సరే, వ్యాపారస్తులు అంటే వదిలేద్దాం. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, హాస్పిటల్స్ పేద రోగులు వైద్యం అందిస్తున్నారు. మీరు అన్నట్లు కొంత సేవ ఉండొచ్చు, కొంత ఆదాయ మార్గం కూడా ఉంటాయి కదా. అలాంటి ఆదాయ మార్గం ఉన్న వాళ్ళని అడగడంలో తప్పేంటంటారు? ఇప్పుడు అడగడం అనేది వేరు, డిమాండ్ అనేది వేరు. నేను ఎప్పుడే చెప్పాను, రిక్వెస్ట్లో అడగడం అనేది వేరు, డిమాండ్ చేస్తూ అడగడం అనేది నువ్వు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అనేది డిమాండ్ అవుతుంది. మేము సీసీ కెమెరాలో పెట్టదలుచుకున్నాను కడప నగరంలో, మీ వంతుగా మీరు సహాయం చేయండి అని అడగడం అనేది ఒక ఎత్తు, అది అడగచ్చు. అలా కాదు కదా, చూశారు కదా మీరు, నువ్వు 10 లక్షలు ఇవ్వాల్సిందే అంటే ఏంటి? అది ఏమంటారు దాన్ని? బెదిరింపు ధోరణి కదా, బెదిరింపు ధోరణి కదా, చెప్పారు కదా. అలాగా ఇవ్వవా చూస్తాం, దాడులు చేస్తే అప్పుడు బయట రస్తాకు వస్తారని చెప్పి బెదిరిస్తున్నారు కదా. మరి ఈ బెదిరింపు ధోరణి అనేది ఎప్పుడు ఎవరు కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఈ కడప నగరంలో బెదిరింపు ధోరణి జరుగుతోంది. కింద స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా వాళ్ళను బట్టి వాళ్ళ ప్రాంతాలలో ఈరోజు ఎవరు ఎక్కడ కూడా ఒక ఇళ్ళు కట్టుకోవాలన్నా కూడా బెదిరింపు ధోరణిలే. వాళ్ళకు ముడుపులు చెల్లించుకుంటేనే, ఆ స్థాయి నాయకులకు వీళ్ళు ముడుపులు చెల్లించుకుంటేనే మరి వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా బెదిరింపు ధోరణి. మరి అలా వాళ్ళకు ముడుపులు చెల్లించుకుంటేనే
మరి ఆ పని ముందుకు సాగుతుంది, లేకపోతే అక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది. మరి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ మీడియా ముఖంగా నేను ఈ కడప నగరంలో ఉండే వ్యాపారస్తులకు అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైతే మీకు భయపెట్టి డిమాండ్ చేసి మీ కాడ డబ్బులు వసూలు చేస్తే ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ కడప నగరం గత చరిత్ర మనం చూస్తే ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. అలాంటిది ఇక్కడ వ్యాపారస్తులు ఇంకా పెద్ద పెద్ద సంస్థలు రావాల్సిన పరిస్థితి ఉంది ఈ నగరం అభివృద్ధి జరగాలంటే. మరి ఇలాంటి బెదిరింపు ధోరణులు ఉంటే భవిష్యత్తులో ఏ పెద్ద సంస్థలు కూడా ఈ నగరానికి వచ్చేదానికి సుముఖంగా ఉండరు. అందుకు ఇవాళ నేను ఒకటే వ్యాపారస్తులకు అందరికీ చెప్తున్నాను, మీరు రిక్వెస్ట్ పైన మీకు తోచినంత మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఎక్కడైనా డిమాండ్ చేశారంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భం మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. అవును, సీసీ కెమెరాల విషయంలో 2014లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి సొంత నిధులతో అప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలను మీ పార్టీ హయాంలో అభివృద్ధి పేరిట ధ్వంసం చేశారని ఆయన ఆరోపిస్తున్నాడు కదా, ఎలా చూడాలి దీన్ని అసలు? ఎవరి సొంత నిధులంట? 50 లక్షల రూపాయలు సీసీ కెమెరాలు పెట్టానని చెప్పి ఆయన జీవిత కాలం అంతా కూడా అదే చెప్తా ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు? ఎవరు తెలియదు అనుకుంటున్నారా? నీరు చెట్టు కింద దోచుకున్న డబ్బులు అవి. నీరు చెట్టు కింద పనులు చేయించుకోకుండా బిల్లులు చేయించుకొని మరి ఆ డబ్బులు, ఆ కమిషన్లు ఏదైతే వచ్చాయో నీరు చెట్టు కింద వచ్చిన కమిషన్ల రూపంలో వచ్చిన డబ్బులతోనే మరి ఆ రోజు ఆ సీసీ కెమెరాలు పెట్టించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఏదో సామెత ఉంది, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుందంట. పిల్లి ఏమనుకుంటుంది, ఎవరు చూడలేదు నేను పాలు తాగింది అని చెప్పి అనుకుంటుందంట. ప్రపంచమంతా చూస్తూ ఉండేది పిల్లికి తెలియదు, ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని ఉంటుంది కాబట్టి. ఆ రకంగా జరిగిన పరిస్థితి. నీరు చెట్టు కింద 2014 నుంచి 2019 వరకు మరి నీరు చెట్టు కింద ఈ నగరంలో ఏమేం పనులు జరిగాయి మీకు అందరికీ కూడా తెలుసు. బుగ్గవంక కింద ఊరికే ఏమి చేయలేదు, బుగ్గవంక దానికి పెయింటింగ్స్ ఇచ్చారని చెప్పి, మరి అదేవిధంగా కొన్ని కాలువలు అవన్నీ కూడా నీరు చెట్టు కింద పెట్టి మరి అవన్నీ కూడా కమిషన్ల రూపంలో వచ్చిన డబ్బుతోనే మరి ఇవన్నీ కూడా 50 లక్షల రూపాయలు నేను సీసీ కెమెరాలకు ఇచ్చాను అని చెప్పి జీవితకాలం అంతా కూడా అది. మరి అదే కాకుండా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ధ్వంసం చేశామంటనా? ఏ రకంగా ధ్వంసం చేశారంట? ఎవరు ధ్వంసం చేశారంట? ఎక్కడా? ఎవరు? మేము తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వంసం చేశారా? అంటే మీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మీ బ్యాచ్ను ఇది చేయడం కోసం, అంటే మీ బ్యాచ్ను కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశారని ఆయన ఆరోపిస్తున్నాడు కదా. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులే ఆరోపణలు చేయడం అనేది అది కాదు కదా. ఆరోపణ చేస్తే ఈ ఆరోపణను నిజ నిర్ధారణ చేయాలి, నిరూపించాలి. ఆరోపణలు ఎవరైనా చేస్తారు ఆరోపణలు. ఆ ఆరోపణలు ఈరోజు ప్రూవ్ చేయాలి కదా. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కదా, వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండాలనుకుంటున్నారా? వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎన్ని మాసాలు అయింది? ఇప్పటికీ సుమారుగా 19-20 మాసాలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. మీరు ఎందుకు ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ ఎందుకు చేయలేదు? ఎవరు ఆ గంజాయి బ్యాచ్ అని చెప్పి? గంజాయి బ్యాచ్ అనేది ఈరోజు గంజాయి డ్రగ్స్ అనేది దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ కూడా మీ చుట్టూ ఉన్నారు. దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళందరూ కూడా మీ చుట్టూ ఉన్నారు. అంటే మీరు పోషించలేవాలి. ఎవరు చెప్పండి? ఎవరు? ఫలానా ఒక్క పేరు చెప్పమను, చెప్పాలి కదా. ఊరికే నింద వేయడం కాదు కదా, ఆ నిందను నిరూపించాలి. ఈ 20 మాసాల్లో మీరు నిరూపించండి. గంజాయి బ్యాచ్ ప్రక్షాళన చేసే దిశగానే మేము అడుగులు వేస్తున్నాం అంటున్నారు కదా. ప్రక్షాళన చేయండి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, ప్రక్షాళన చేయండి. ఎందుకు చేయలేకపోతున్నారు?
ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రక్షాళన ఎందుకు చేయలేకపోతున్నారు? డిపార్ట్మెంట్ మీది, ప్రభుత్వం మీది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద పెద్ద నాయకులు, నిన్ననే చూశారు ఒక ఎగ్జాంపుల్, శాసనసభ్యుడి కొడుకు డ్రగ్స్ పట్టుబట్టడం జరిగింది. అంటే ఎవరు దీని వెనకాల ఉన్నారు? మీ నాయకులు కాదా? ఇట్లా ఎంతమంది ప్రజాప్రతినిధుల నాయకత్వం వహిస్తున్నారో. మరి ఇది ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ నిన్న బయటపడింది. ఈ డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎవరు పెంచి పోషిస్తున్నారు అలాంటి నాయకులకు? మరి ఇది నిరూపించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఏదో ఒక శాసనసభ్యురాలుగా నేను ఎక్కడన్నా మైక్ ఇచ్చినప్పుడు దాన్ని మాట్లాడితే సరిపోదు. దాన్ని రూట్ లెవెల్కు వెళ్ళాలి, క్షేత్రస్థాయి వరకు వెళ్ళాలి. దాన్ని నిర్మించడానికి ఏమేం చర్యలు చేపట్టామనేది అది ముఖ్యం. కానీ ఊరికే మనం ప్రసంగాల్లో మాట్లాడడం అనేది అందరూ మాట్లాడతారు ప్రసంగాలలో. అది ఎంతవరకు? ఎందుకు మీ డిపార్ట్మెంట్ని మరి డిపార్ట్మెంట్ యొక్క సహాయం తీసుకొని మరి ఎవరైతే దీని వెనకలో ఉండారో వాళ్ళకందరికి కూడా ఎందుకు మీరు శిక్షించలేకపోతున్నారు? ఎంతమందిని శిక్షించారు చెప్పండి ఇప్పుడు ఈ 20 మాసాల్లో? ఇప్పటికే గంజాయికి అడ్డాగా, గంజాయి బ్యాచ్కు అడ్డాగా ఉన్నటువంటి కేంద్రాలన్నింటినీ కూడా పగలగొట్టడం కూడా జరిగింది కదా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు. ఏమి గంజాయి అడ్డాలు? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో గంజాయికి అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైన దాడులు చేసి ఆ ప్రాంతాల్లో ఆమె ఉన్నటువంటి భవనాలను కూడా కూల్చేసింది అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో. అది కాదు కదా, అది ఒక చిన్న ఎవరన్నా పిల్లలు పోయి ఆడ ఆసరాగా ఉంటుందని చేసి అది సరఫరా చేస్తుంది ఎవరు? మూలాలను పట్టాలి ఎవరో. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు సారాయి అంగడి ఉంటేనే కదా పోయి సారాయి తాగేవాడు పోయి తాగుతాడు. అంగడే లేకపోతే ఎక్కడి నుంచి తాగుతాడు అతను? ముందు ఆ అంగడి ఎవరు, దాని ఆ మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎవరు ఆ మూలాలకు కారణం ఎవరు, వాళ్ళని ఎత్తకండి, వాళ్ళని తీసుకొచ్చి శిక్షించండి. అంతే తప్ప ఎవరో పిల్లలు ఎవరన్నా కూడా ఏదైనా తాగాలన్నా కూడా ఏదైనా కావాలంటే ఆసరాన్ని చూసుకుంటారు కదా. ఎక్కడ పాడుపడిన బిల్డింగో లేకుంటే ఏదో ఒకటో ఉంటుంది, అలాంటి ఆసరాన్ని చూసుకుని వాళ్ళు కూర్చొని ఉండొచ్చు. అది కాదు మన ముఖ్యం. ఇది సరఫరా చేస్తుంది ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, ఆ మూలాలను వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నగరానికి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎవరు దీని వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నారు, దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించండి. ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమం అది. మీ ప్రభుత్వం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, అది మేము చెప్పేది. మీరు ఒక చిన్న మాట అన్నారు, ఇక్కడ నీరు చెట్టు కింద దోచుకున్నటువంటి సొమ్ముతోనే ఆయన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినారు. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎందుకు ఈ నీరు చెట్టు కింద ఇంత భారీ స్థాయిలో అక్రమాలు జరిగినప్పుడు ఎందుకు దీన్ని బయటపెట్టలేకపోయారు? మీరు ఎందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోలేకపోయారు? ఎందుకు చర్యలు చేపట్టలేదని చెప్పేది అది కాదు కదా. ఎందుకంటే అలాంటి రివెంజ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఎవరు కూడా మనం చూడలేదు. ఇప్పుడు జరుగుతున్నది రివెంజ్ పాలిటిక్స్. ఇప్పుడు ప్రారంభమైంది కడపలో. అందుకే ఇప్పుడు చెప్పాను కదా, నేను ప్రతి సందర్భంలో చెప్తూనే ఉన్నాను కదా, ఈరోజు కూడా చెప్తున్నాను మీ మీడియా ముఖంగా. మొన్న బుగ్గవంకకు సంబంధించిన ఏదైతే 3,60,00,000 70 లక్షలు పెట్టి ఆ చెట్లు పెరికే కార్యక్రమం చేశారు. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాను అధికారులకు, ఇరిగేషన్ అధికారులకు నేను స్వయంగా అడిగాను, మీరు ఎలా డివైడ్ చేశారు దాన్ని, మరి ఎలా టెండర్స్ పిలిచారు అంటే టెండర్స్ పిలిచడంలో మీరు వివరించిన తీరు ఏ విధంగా ఉంది, ఆన్లైన్ టెండర్స్ పిలిచారా లేకుంటే మీరు నామినేషన్ పైన వేశారా, అవన్నీ కూడా మాకు ఇవ్వండి అని చెప్పి ఆర్టీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. కానీ ఇవాళ సుమారుగా 6 నుంచి 8 నెలల కాలం అవుతోంది, ఈనాటికి అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. అందుకే ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నాను, మరి రేపు ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా దీని మీద విచారణ చేపిస్తాను. మరి ఎవరైతే అధికారులు దీనికి బాధ్యత వహించారో, మరి ఎవరైతే దీనికి కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు చేశారో మరి వాళ్ళందరి మీద చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఈ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారో
ఖచ్చితంగా అవన్నీ కూడా రాబట్టే కార్యక్రమం భవిష్యత్తు జరగబోతుంది. ఒక చిన్న విషయం అన్న, ఇప్పుడిప్పుడే మీరు అన్నట్టు ఒక చిన్న మాట, భారీ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభమైందని మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. ఏది వీళ్ళ అవలంబిస్తున్న విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని. సో ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వైసీపీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. అంటే ఇక్కడ అంతర్గత విభేదాల కారణంగా ఎవరికి వారే యమునా తీర్ అన్నటువంటి చందంగా వ్యవహరించడం వల్ల కొంత బలోపేతం కావడం కష్టసాధ్యంగా ఉందన్నటువంటి భావన అనిపిస్తుంది. నిజమా? అంతర్గతంగా విభేదాలు ఉన్నాయా మీ పార్టీలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు చెప్తారు టీడీపీలో అంతర్గత విభేదాలు ఉండదు, వాస్తవమే. మా పార్టీలో ఎక్కడ కూడా అంతర్గత విభేదాలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో మనమందరం కూడా సభ్యులము. ఎక్కడ కూడా మనలో ఒక్క రాయి గింజంతా కూడా ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. ఈరోజు మేమందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, మరి ర్యాలీలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేస్తుంటే కదా ఇంత విజయవంతం అవుతున్నాయి. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. అందరూ కూడా సమష్టిగా ఉన్నాము. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. మరి మీరు అనుకున్నట్టు మన పార్టీలు ఎక్కడ లేవు, కానీ భేదాభిప్రాయాలు తెలుగుదేశం పార్టీ అంటారా, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు జిల్లాలోనే కాదు, మన కడప నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మరి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకే మీడియా మిత్రులకు మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే. వాళ్ళలో ఉన్నాయి కానీ భేదాభిప్రాయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు. అందరూ కూడా సమష్టిగానే ముందుకెళ్తున్నాం. మరి ఏ ప్రోగ్రాంలో కూడా అందరు కలిసికట్టుగానే మనం ప్రోగ్రాం కూడా సక్సెస్ చేస్తున్నాం. ఆ దాంట్లోనే ఈరోజు కమిటీల నిర్మాణంలో కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఆ కమిటీల నిర్మాణం కూడా మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఒకటి ప్రచారం జరుగుతుంది, అది ప్రచారమా లేకుంటే నిప్పు లేనిది పొగరాదంటారు మామూలుగా. అంటే మనం నిప్పు పెడితేనే పొగొస్తుంది. కానీ ఇటీవల కాలంలో కొంత ప్రచారం జరుగుతుంది. ఏదైతే అంజాద్ బాషాను ఇక ఈసారి టికెట్ ఇవ్వరు, ఆయన పక్కన పెడతారన్నటువంటి ప్రచారం కొంత బయట జరుగుతుంది. ఇది మీ పార్టీ శ్రేణులు కాకుండా ఎవరు చేస్తారు ఈ ప్రచారం? ఎవరు చేస్తారు? అది కాదబ్బా. ఇప్పుడు ఇది కాదు. ఎవరైనా రాజకీయంగా ఉన్నప్పుడు ఎవరైనా ఆశించేది సహజమే. ఎవరైనా టికెట్ల కోసం ఆశించడం అనేది తప్పేం కాదు. మరి అలాంటిది ఊరికి మీరు పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పారు కాబట్టి ఆ విషయంగా నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మనం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ అంతర్గత కలహాలు ఎక్కడా లేవు. అందరు కూడా సమిష్టిగా మనం పనిచేస్తున్నాం. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాం. రేపు మళ్ళా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతోనే మరి అందరం కూడా ముందుకెళ్తున్నాం. ఆ దిశలోనే మా అడుగులు ముందుకెళ్తున్నాయి. మరి ఖచ్చితంగా ఎవరైనా ఆశించే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయం కదా ఇది. రాజకీయాలలో ప్రతి ఒక్కరు కూడా ఆశించవచ్చు. నేను కూడా ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఆశ ఉండడంలో తప్పు లేదు కదా. మరి అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. అది ఎప్పుడు లేదని చెప్పండి. 2014లో కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు, 2019లో కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు, 2024లో కూడా ఆశించే వాళ్ళు ఉన్నారు. దేబ్బా ఆశించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మళ్ళీ రేపు 2029లో కూడా ఆశించే వాళ్ళు ఉంటారు. అధిష్టానం అనేది ఉంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఉంది. అధిష్టానం అవన్నీ కూడా చూసుకుంటుంది. మరి ఇవన్నీ కూడా అధిష్టానాన్ని లోబడి ప్రతి ఒక్కరికి వివరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఏదైతే కడప సీటు నేనున్నంత వరకు, అంటే వైసీపీ ఉన్నంత వరకు కడప సీటు మైనారిటీలదే అని స్పష్టం చేశాడు ఆయన. నేను కాదనట్లేదు, దాంట్లో మైనారిటీ వర్గాలదే. బట్ ఏంటంటే ఈసారి అంజాద్ బాషాను తప్పించి మరో కొత్త వ్యక్తిని తెరపైకి తేబోతున్నారు అన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి అబ్బా. ప్రచారాలు మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రచారాలు ఊహాగానాలు ఎన్నో ఉంటాయి. మనం రోజు పేపర్లు చదివితే ఎన్నో ఊహాగానాలు ప్రభుత్వాలపైన ఈ రకంగా జరగబోతుంది, ఆ రకంగా జరగబోతుంది అని ప్రచారాలు ఉంటాయి. ప్రచారాలకు వాస్తవాలకు చాలా తేడా ఉంటుంది. ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. మన అధిష్టానం ఉంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అధిష్టాన నిర్ణయం వరకు అందరూ కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అధిష్టానాన్ని లోబడే అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి అధిష్టానం తీసుకుంటుంది అదన్నీ కూడా.
ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, ఈ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ఇంకో చిన్న విషయం అడగదలుచుకున్నాను. ఇక్కడ మీ పార్టీకి సంబంధించినటువంటి మూలే సరస్వతి అనే ఆమె పైన దాడి జరిగింది అని మీ మహిళా నేతలే ఆరోపిస్తున్నారు. ఏదైతే ఆమెను దాడులు చేసి ఆమెను బెదిరించి ₹1,00,000 వసూలు చేశారు. బహుశా ఉండొచ్చు. బెదిరింపు ధోరణితోనే వాళ్ళు వసూలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడే ఆరోపించాను కదా నేను. బెదిరిస్తున్నారు, అందరినీ బెదిరించే. మరి నేను అప్పుడు చెప్పినప్పుడు బహుశా కడప ప్రజలు అది ఏదో నేను ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి ఈరోజు ఇప్పుడుండే ఎమ్మెల్యే గారి మీద నేను ఏదో బురద చల్లే కార్యక్రమం చేస్తానని చెప్పి బహుశా అనుకుని ఉండొచ్చు. వాస్తవాలు అనేది ఎప్పటికీ దాగవు. ఏదో ఒక రూపంలో వాస్తవం అనేది ఎప్పటికీ దాగదు, ఏదో ఒక రూపంలో బయటికి వస్తుంది. ఆ వాస్తవం మనం చూసాం సోషల్ మీడియాలో ఏ రకంగా బెదిరిస్తున్నారో. అదే బెదిరింపు ధోరణి అందరితో కూడా అదే రకంగా బెదిరించడము, మరి వాళ్ళ కాడ నుంచి డబ్బులు వసూలు చేయడము. వాళ్ళు ఏదో చెక్ తీసుకొచ్చిస్తే వీళ్ళు స్వచ్ఛందంగా తెచ్చి డబ్బులు ఇచ్చారని చెప్పి పేపర్లలో పెట్టుకోవడము, సోషల్ మీడియాలో పెట్టుకోవడము, ఇది సహజంగా అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఏదో స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చారని చెప్పి వీళ్ళు బెదిరించిన ధోరణి తెలియదు. బహుశా ఆ సోషల్ మీడియా బయటికి వచ్చి ఉండకపోయి ఉంటే ఎవరికి తెలిసేది కాదు కదా. ఎవరు వచ్చి ధైర్యంగా ఎవరు చెప్తారండి? ఏ వ్యాపారస్తులు చెప్తాడు చెప్పండి? నన్ను బెదిరించారు అని చెప్తే మళ్ళీ ఇంకా అతని మీద ఇంకా బెదిరింపు ధోరణులు ఉంటాయి. అతను వ్యాపారం కూడా చేసుకోలేడని చెప్పి చూస్తున్నారు కదా వాళ్ళు. ఎవరు వచ్చి బయటికి చెప్తారు చెప్పండి? అది దేవుడు. నేను చెప్పాను కదా, వాస్తవాలు అనేది ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. మరి అదే వాస్తవాలన్నీ కూడా ఆ బెదిరింపు ధోరణి ఏ విధంగా ఉందో మరి మనం సోషల్ మీడియా ద్వారా మరి సర్క్యులేట్ అయిన వీడియో మనం చూసాం. ఎమ్మెల్యే గారు అయితేమి, వాళ్ళ భర్త శ్రీనివాసులు రెడ్డి గారు ఇద్దరు కూడా ఏ రకంగా ఒక వ్యక్తిని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తినే ఏ రకంగా బెదిరించారు, ఎంత డిమాండ్ చేశారనేది మనం చూసాం. మరి తన సొంత పార్టీ నాయకునికే ఆ రకంగా బెదిరించిన వారు మరి సామాన్యమైన వ్యాపారస్తులకు బెదిరించి ఉండరని చెప్పి ఏ రకంగా మనం అనుకోవాలి చెప్పండి? అతను చెప్తుంటున్నాడు కదా, నేను నాయకుడు, నేను మీ పార్టీ సీనియర్ నాయకులు, మా ఎవరో చెప్తా మా కొడుకు తల్లిచాటు బిడ్డలు, ఏ పని కూడా నన్ను అడగకుండా చేయరు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నా కూడా ఆయన బెదిరింపు ధోరణి ఏ రకంగా ఉందో మీరందరూ చూశారు. మరి ఆ రకంగా ఒక నాయకునికి, ఆ నాయకుడు కూడా ఎలాంటి వాడంటే నిత్యం వాళ్ళతో పాటు తిరిగే వ్యక్తి, ఒక నగరాధ్యక్షుడిగా పనిచేశాడు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్, జిల్లా వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా పనిచేశాడు. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి, పార్టీ అంటే నిబద్ధత కలిగిన వ్యక్తి. అంటే పార్టీలో చాలా రకాలు ఉంటాయి. పార్టీలో పనిచేసేవాడు, ఇటు అటు పనిచేసే వాళ్ళు ఉంటారు, పార్టీకి నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఉంటారు, చాలా సిన్సియర్ హార్డ్ వర్కర్. మరి అలాంటి వ్యక్తికే బెదిరింపు ధోరణిలో వివరించి నువ్వు 10 లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడము. మరి ఈ రకంగా అతనికి అంత టార్చర్ పెట్టింటే మరి వేరే వాళ్ళకి ఎందుకు, వేరే సామాన్యమైన వ్యాపారస్తులకు ఏ రకంగా బెదిరించింటారు? మరి అవన్నీ కూడా వాళ్ళు తెచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే మరి ఆ చెక్కులు పెట్టుకొని స్వచ్ఛందంగా ఈరోజు కడప నగరాభివృద్ధి కోసం, మరి అదేవిధంగా సీసీ కెమెరాల కోసం ఈరోజు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా డబ్బులు తెచ్చి ఇస్తున్నారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. మీరు అన్నట్లు నేను విన్నా, ఏదైతే జిలానీ బాషా గారు చాలా సీనియర్ నాయకులు, నేను కూడా చాలాసార్లు ఆయన కలిసిన సందర్భంలో కూడా ఆయన కొంత అంటే ఈ పార్టీ పరంగా అతనికి ఏదో ఒక మంచి గుర్తింపు ఇస్తుందని భావించాడు, కానీ ఎక్కడ ఆ దిశగా అడుగులు పడినటువంటి సందర్భాలు. బట్ ఈ విషయంలో మాత్రం కొంత మనోవేదనకు గురైనట్లు కూడా తెలుస్తాను. అతను ప్రస్తుతం ఇప్పుడు కూడా కోమాలో ఉన్నాడనేది బయటపడుతుంది. అంటే దానికి అంతర్గతంగా ఇదే కారణం అన్నటువంటి భావన మైనారిటీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. ఇది నిజమంటారా? నిజంగా ఏ కారణమో తెలియదు, కానీ నిజంగా ఆ బెదిరింపు ధోరణి, మరి అదేవిధంగా అతనితో అవలంబించిన విధానము అవన్నీ కూడా మనస్తాపం చెందాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు, పార్టీ కోసం ఒక నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి, మరి ఆ రకంగా నన్నే ఈ రకంగా డిమాండ్ చేయడం ఏంటి అనేది ఇంకా కొన్ని సోర్సెస్ ద్వారా వినింది ఏంటంటే అతన్ని అవమానకరంగా కూడా మాట్లాడినారు అని చెప్పి
మనస్తాపానికి గురయ్యాడు అని చెప్పి కూడా రెండు రోజులు డిఫరెంట్ సోర్సెస్ నుంచి విన్న పరిస్థితి మనస్తాపానికి గురయ్యాడు. అదే ఆలోచించుకొని మరి బహుశా బ్రెయిన్ హ్యామరేజ్ బ్రెయిన్ ఏదో సంథింగ్ జరిగిందని చెప్పి నిజంగా ఒక మంచి వ్యక్తి జిలానీ గారు. ఎందుకంటే మా ఏదైతే సిద్ధోటం నగరానికి సంబంధించిన వ్యక్తే అతను, మాకు అత్యంత ఆప్తుడు. మరి అలాంటి వ్యక్తి, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కూడా క్రెడిబిలిటీ అనేది మరీ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. అలాంటి క్రెడిబిలిటీ కలిగిన నాయకుడు, ఒక పార్టీ అంటే ఆ పార్టీకి నిబద్ధత కొన్ని ఏండ్లుగా ఒకటే పార్టీ ఒకటే నాయకుడిని నమ్ముకొని ముందుకెళ్ళిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడంటే నిజంగా చాలా బాధేస్తుంది మాకు కూడా. నిజంగా మేము ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను నేను. ఖచ్చితంగా అతను మంచి ఆరోగ్యంగా మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ప్రజాక్షేత్రంలో మరి ప్రజలకు సేవ చేసే అవకాశం మరి ఆ అల్లా భగవంతుడు కల్పించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తి, మరి అలాంటి పరిస్థితి రాకూడదు ఖచ్చితంగా అతను. ఎందుకంటే రాజకీయాల్లో ముందు నుంచి ఉన్నాడు, మరి ప్రజాసేవ చేసే దృక్పథం కలిగిన నాయకుడు. మరి అలాంటి వ్యక్తికి ఈ రకంగా జరగడం అనేది నిజంగా మేమందరం కూడా, మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కూడా మేము ఖచ్చితంగా మనస్తాపానికి గురి కావడం జరిగింది. మరి ఇవాళ ఒకటే కోరుకుంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా తరఫు నుంచి కూడా మేము ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా అతను కోలుకోవాలి, త్వరలోనే కోలుకోవాలి, మరి మళ్ళీ ప్రజాక్షేత్రంలో రావాలి, ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరి అల్లా ప్రసాదించాలని చెప్పి కూడా నేను అల్లాను కోరుతున్నాను. నా సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఇక్కడ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపించాను, చంద్రబాబుకు నేను అభ్యర్థిస్తే చంద్రబాబు ఆ పనులు నిలుపుదల చేశాడు అంటే ఒక రకంగా ఇక్కడ దీన్ని ఏమనుకోవాలి? ఏమనుకునేది ఏంటి? మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల మనోభావాల్ని మరి అక్కడ తాకట్టు పెట్టిన పరిస్థితి వాస్తవము. మరి ఈరోజు మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం, దుర్భిష్టకు గురైన ప్రాంతం ఇది. మరి ఈ ప్రాంతానికి మరణ శాసనం రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి బనకచర్ల చెప్తాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంత పబ్లిసిటీ స్టంట్ కలిగిన నాయకుడు. పబ్లిసిటీ చేసుకోవడం తప్ప వాస్తవాలు ఉండవు. ఆయన చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి, చేసే పనులు ఒక రకంగా ఉంటాయి. దాంట్లోనే ఇది కూడా ఒక భాగం. నోటి నుంచి ఏదేదో మాట్లాడతాడు, నేను అది చేశాను, నేను ఇది చేశానని చెప్పి మాట్లాడతాడు. క్షేత్రస్థాయికి వచ్చేటప్పటికీ మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు. మరీ ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క గొంతు కోసాడు. ఇక్కడ గొంతు కోయలేదా? ఈరోజు నిజంగా కోసాడని చెప్పి ఆయన స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు కదా. 4 గోడల మధ్య మేము కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో. మరి నన్ను గౌరవించి చంద్రబాబు నాయుడు గారు నన్ను గౌరవించి మరి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేయడం జరిగింది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు. చెప్తూ కూడా ఆ పనులు ఆగాయో లేదో అని చెప్పి ఒక నిజ నిర్ధారణ కమిటీ కూడా వేయండి స్పీకర్ గారు, చేసి అన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు అక్కడ పంపించండి. మరి ఆ పనులన్నీ కూడా ఆగినాయా లేదా వాళ్ళే పోయి పర్యవేక్షించమనండి అని చెప్పాడా లేదా? అంటే ఇవన్నీ కూడా ఏదైతే రాయలసీమకు అత్యంత వెనుకబడిన ప్రాంతం. నేను ఉదయమే ఈరోజు క్లియర్ కట్గా మొత్తం డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతవాసిగా, ఈ గడ్డలో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఈ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ, మరి అదేవిధంగా నెల్లూరు జిల్లా, ఈ ప్రాంతాలకు మరి తాగునీటి కోసం అయితే ఏమి, మరి ఈ ప్రాంతంలోనే రైతన్నలను బాగు చేయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి అని చెప్పి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి సాగునీటి ప్రాజెక్టులలో మరి నీటిని మనం తీసుకురావాలి, కృష్ణా నీటిని మరి ఈ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పి మరి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11,000 క్యూసెక్ నుంచి 44,000 క్యూసెక్ పెంచడం జరిగింది. మరి ఆ 44,000 క్యూసెక్స్ని పెంచడం జరిగింది.
మరి మనం ఏదైతే శ్రీశైలంలో 880 అడుగులు ఉంటేనే మనకు 44,000 క్యూసెక్స్ మనం డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంది. మరి ఆ నీటి సామర్థ్యం పడిపోతూ ఉంటే మనము ఆ సామర్థ్యం ఉన్నా కూడా మనము నీళ్లు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. దౌర్భాగ్యమైన పరిస్థితి. మనకు అష్యూర్డ్ అలొకేటెడ్ వాటర్ కేటాయింపులు సుమారుగా 101 టీఎంసీల నీళ్ళు మీరు తీసుకోవచ్చు మీ ప్రాంతానికి అని చెప్పి కేటాయింపులు ఉన్నా కూడా మనం తీసుకోలేని పరిస్థితి. ఎందుకు? పక్క రాష్ట్రం తెలంగాణ ఎప్పుడైతే 800 అడుగులు వస్తుందో నీటి మట్టము వెంటనే వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి కోసము కిందికి నీళ్లు వదిలేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టే విద్యుత్ ఉత్పత్తి కోసం తయారు చేసిన ప్రాజెక్టు. అందుకు దానికి ప్రయారిటీ 800 అడుగులు వస్తేనే ఆ నీటి సామర్థ్యం. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుందంటే అక్కడ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నీటిని కిందకి వదిలేసి మరి ఆ విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఉంటుంది. మొత్తం డ్యామ్ అంతా కూడా ఖాళీ అయ్యే పరిస్థితి. మనకు ఎప్పుడు 880 అడుగులకు నీళ్లు రావాలి, మనం ఎప్పుడు నీళ్లు తోడుకోవాలి? ఇవన్నీ కూడా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 800 అడుగుల్లోనే, ఎందుకంటే మనకు కాలువలు ఉన్నాయి, మనకు 44 క్యూసెక్లు మనం డ్రా చేసుకుంటే కాలువలు మనకు ఉన్నాయి. మరి దాన్ని 800 అడుగుల వద్దే ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ప్రారంభించి మరి 800 అడుగుల్లోనే మరి నీటిని మరి లిఫ్ట్ చేసి ఈ కెనాల్ల ద్వారా మనం తీసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ ప్రాంతం యొక్క మేలు కోరి ఈ ప్రాంతంలో రైతులను మేలు చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి ఒక మంచి ఈ స్కీమ్ని ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ని ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ స్కీము ప్రారంభించిన తర్వాత మరి మనం చూసాం ఏ రకంగా ఈరోజు అడ్డుకుంటున్నారనేది మనమందరం కూడా చూశాము. మరి అదేవిధంగా స్వయాన ముఖ్యమంత్రే దానికి ఆపివేశాడని చెప్పి కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు అడిగితే మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఎవరిని కూడా సంప్రదించుకోకుండా వాళ్ళ మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా మరి వెంటనే ఆపివేయడం అనేది ఎంతవరకు సమంజసమో. ఎందుకంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా రాయలసీమ ప్రాంతం అంతా కూడా నీళ్లు సస్యశ్యామలం అవుతాయి. ఈ ప్రాంతం అంతా కూడా రైతులందరూ కూడా 2 కార్లు పైర్లు పండించుకునే అవకాశం ఉంటుంది. మరి తాగునీటికి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా సమకూరిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అని చెప్పి ఒక అక్కసుతో మరి లోపాయికారిక ఒప్పందంతో తెలంగాణ ముఖ్యమంత్రి మరి మన ముఖ్యమంత్రి గారు లోపాయికారిక ఒప్పందాలు చేసుకొని మరి ఈరోజు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మరి ఈరోజు పూర్తిగా భూస్థాపితం చేయడం జరిగింది. అందుకే ఇవాళ నేను ఒకటే పొద్దున కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మరి రాయలసీమ బాసులుగా మరి ఈ రాయలసీమలో ఉండే తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మీ నాయకుడిని నిలదీయాల్సిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ అది, ఈ ప్రాంతంలో రైతన్నల కోరిక అది. ఏ విధంగా కోస్తా ఆంధ్రలో ఏ విధంగా రైతులు ఆ ప్రాంతం ఏ విధంగా సస్యశ్యామలంగా ఉందో మరి ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం కావాలి అని చెప్పి గతంలో రాజశేఖర్ గారు మరి కోరుకోవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కోరుకోవడం జరిగింది. మరి అవన్నీ కూడా మీరు కూడా ఈ ప్రాంత వాసులే కాబట్టి ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఖచ్చితంగా మూకుమ్మడిగా మీ మంత్రి పదవులకు మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే మరి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలవుతుంది, ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళకి అందరికీ కూడా డిమాండ్ కూడా చేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ భోగాపురం విమానాశ్రయం పరిస్థితి ఏంటి? నిజంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డకు ఇతను నామకరణం చేస్తాడు. మీరు ఎవరోకో క్రెడిట్ రావాల్సింది క్రెడిట్ చోరీ చేసి
మరి ఇతని ఖాతాలోకి వేసుకోవడము అది సహజమైపోయింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి క్రెడిట్ చోరీలో మోడీ కన్నా మించిపోయాడు. ఎందుకంటే అసలు భోగాపురం ఎయిర్పోర్టుకు చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం చెప్పండి? కేవలం 2019లో 2 నెలల ఎన్నికలు వస్తాయనగా భోగాపురం ఎయిర్పోర్టుకు భూమి పూజ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చేశాడంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, ఎలాంటి అనుమతులు లేవు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచి. అంటే ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనకు ఎన్ఓసీలు కావాలి, వాళ్ళ పర్మిషన్లు తీసుకోవాలి. ఇలాంటి పర్మిషన్స్ లేకోకుండా హడావుడిగా ఏదో నేను భోగాపురం ఎయిర్పోర్టు నేను శంకుస్థాపన చేశానని చెప్పి ఎన్నికల్లో చెప్పుకోవాలని ఆలోచనతో మరి ఆ రోజు టెంకాయ కొట్టడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో మరి 2 ఏళ్ళు మనం చూసాం కరోనా కష్టకాలం. తర్వాత దానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఏమీ ఎంక్వైరీ చేయలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడా ఎక్వైరీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 2300 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ కింద భూసేకరణ కింద అక్వైర్ చేయడం జరిగింది. వాళ్ళకు R&R ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా పునరావాసం కల్పించడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ప్రత్యామ్నాయంగా వాళ్ళకు స్థలాలు ఇచ్చి మరి ఆ ఊర్లు వాళ్లకు ఇతర చోట స్థలాలు ఇచ్చి మరి వాళ్ళకందరికీ కూడా పునరావాసం కూడా కల్పించడం జరిగింది. సుమారుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మరి అదే కాకుండా మొత్తం అనుమతులు ఎన్ఓసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి అయితేమి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మరి అనుమతులు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా ఒకటి ప్రారంభోత్సవం చేయాలంటే మరి అన్ని అనుమతులు ఉంటేనే మరి ఆయన ప్రారంభోత్సవం చేసిన సందర్భాలు మనమే చూశాం. మరి అన్ని అనుమతులతోనే మరి ఆ భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మే 3వ తేదీ 2023వ సంవత్సరంలో మరి భూమి పూజ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా జిఎంఆర్ సంస్థకు సంబంధించిన పెద్దలు కూడా రావడం జరిగింది. మరి ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. మరి ఆయన ఏదైతే జిఎంఆర్ సంస్థకు సంబంధించిన యాజమాన్యం ఆయన మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నా మొట్టమొదటి ఎయిర్పోర్టు, జిఎంఆర్ సంస్థ ద్వారా నిర్మాణం చేసిన మొట్టమొదటి ఎయిర్పోర్ట్. మరి ఆ ఎయిర్పోర్ట్ కూడా మీ తండ్రి గారైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ నేను చాలా ధన్యుడిని. ఎందుకంటే ఆయన తనయుడు మీ ద్వారా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మీ చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేసే కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తు ఈ ఎయిర్పోర్ట్ మీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం కూడా చేసుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నానని చెప్పి కూడా మరి ఆయన అట్లా మాట్లాడిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తే మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు నిన్న ఫస్ట్ ఫ్లైట్ దిగిందని చెప్పి పెద్ద హంగామా చేసి మరి అవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా కూడా మా విజన్ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మరి ఆయనే నిర్మాణం చేశాడు. మరి ఈ ఎయిర్పోర్ట్ కూడా ఆయనే. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ కాబట్టి, ముందు చూపు కలిగిన నాయకుడు కాబట్టి మరి ఈ ఎయిర్పోర్ట్ కూడా ఆయనే ప్రారంభించాడు అని చెప్పి క్రెడిట్లో వేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ శంకుస్థాపన చేసే కార్యక్రమంలోనే చెప్పడం జరిగింది. మరి ఈ ఎయిర్పోర్ట్ని ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాము. 3 ఏళ్లలో మరి జిఎంఆర్ సంస్థ ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి 2026లో మొదటి విమానం ఇక్కడ నుంచి ఎగరబోతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అదే ఈరోజు 2026లో మరి ఈరోజు
ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బహుశా రేపు 2-3 నెలల్లో మరి ఆ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ సందర్భంగా ఒకటే, క్రెడిట్ చోరీ చేసుకొని ఎవరో కట్టిన దానికి, ఎవరో సమపడిన దానికి మరి ఆ క్రెడిట్ నాకు దక్కాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివరిస్తున్న తీరు ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఇదే నిజమైతే నేను ఒకటి ఈ మీడియా ముఖంగా మరి చంద్రబాబు నాయుడుకి అడుగుతున్నాను. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించేటప్పుడే కుప్పం ఎయిర్పోర్ట్ కూడా ఆయన శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చేసి 8 నెలల కాలంలో మరి ఆ ఏదైతే ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తామని చెప్పాడు, చేశాడా? ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చి సుమారుగా 20 మాసాలు కావస్తుంది. మరి ఎక్కడ ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిందా? చూడండి, చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటాయి, చేసే పనులు వేరే రకంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు. ఏదైతే మాట్లాడతాడో అది ఖచ్చితంగా అమలు కావాలి. ఆ రకంగానే, ఎందుకంటే ఆయన 5 ఏళ్ళ పరిపాలన కూడా మనం చూశాం. ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా చేసి చూపించాడు. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తే, ఈయన మాత్రము ఎవరో చేసిన పనులకు, ఎవరికో పుట్టిన బిడ్డకు మరి ఈయన వచ్చి ఈయన నామకరణం చేసి మరి ఏదో ఈయన బిడ్డలాగా చెప్పుకోవడం అనేది మనమందరూ చూస్తున్న పరిస్థితే. ఎవరు చేసినా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఎందుకంటే R&R ప్యాకేజ్ ఇవ్వడం అయితే ఏమి, పునరావాసం కల్పించడం అయితే ఏమి, ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా ఆ ల్యాండ్ని అక్వైర్ చేయడం అయితే ఏమి, మరి GMR సంస్థ ద్వారా ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లడం అయితే ఏమి, మరి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి దాని క్లియరెన్స్ తీసుకొని అనుమతులు తీసుకోవడం అయితే ఏమి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి NOC తీసుకోవడం అయితే ఏమి, అదే కాకుండా మరీ ముఖ్యంగా ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ ఏంటి, మనకు వైజాగ్ పోర్ట్ నుంచి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్కు నితిన్ గడ్కరీ గారు మన రాష్ట్రానికి వస్తే వేదికపైనే ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు గడ్కరీ గారిని అడగడం జరిగింది. మరి మనకు వైజాగ్ పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు 6 లైన్ హైవే మనకు కావాలి అంటే గడ్కరీ గారు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి, గడ్కరీ గారు ఆ మీటింగ్లో మాట్లాడుతూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కోరడం జరిగింది, మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి సీపోర్ట్ వరకు ఒక 6 లైన్ రోడ్ కావాలి అని చెప్పి హైవే, దాని విలువ 6,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది, అయినా కూడా పర్వాలేదు, అది చాలా ఇంపార్టెంటు అని ఈరోజే నేను దానికి శాంక్షన్స్ ఇస్తున్నానని చెప్పి స్వయంగా మరి ఆనాటి కేంద్ర మంత్రి గడ్కరీ గారు చెప్పడం జరిగింది. మరి ఆ రోడ్డు కూడా ఈరోజు కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఆ దూరపు ఆలోచన, ఆ విజనరీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ ఎయిర్పోర్ట్ వస్తే మరి ఖచ్చితంగా సీపోర్ట్కు ఎయిర్పోర్ట్కు లింక్ ఉండాలి, 6 వే హైలైన్ ఉండాలి, అప్పుడే పెద్ద పెద్ద కంటైనర్స్ మనం అక్కడికి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అంత దూరపు ఆలోచనతో ఆ రోజు ఆ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం ప్రారంభిస్తే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన వాళ్ళ కంపెనీ, వాళ్ళ మంత్రులు అందరూ కూడా ఈరోజు అది మా క్రెడిట్, మా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పి చెప్పడము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరికి ఆ క్రెడిట్ దక్కుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే సీసీ కెమెరాల ఏర్పాటును నేను ఎప్పుడు వ్యతిరేకించడం లేదు, తమ పార్టీ వ్యతిరేకించదు కూడా. అయితే దానికంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల ప్రకారమే సీసీ కెమెరాల ఏర్పాటుకు చందా వసూలు చేయాలి. కానీ ఇలా బెదిరింపు ధోరణితో చేయడం మంచి సాంప్రదాయం కాదన్నటువంటి విషయాన్ని ఓవైపు చెప్తూనే, మరోవైపు ఏదైతే భోగాపురం విమానాశ్రయం విషయంలో మాత్రం క్రెడిట్ అంతా తనదే అన్నట్టు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎందుకంటే భోగాపురం విమానాశ్రయానికి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి ఆయన హయాంలోనే శరవేగంగా పనులు జరిగాయి. ఆ తర్వాత అంటే కొద్ది కాలంలో, ఇప్పుడున్నటువంటి ఈ 20 నెలల కాలంలో పూర్తయ్యే పరిస్థితి ఉంటుందా? అయితే ఈ భోగాపురం విమానాశ్రయంలో శ్రమంతా జగన్మోహన్ రెడ్డిది,
దాని ప్రతిఫలం అంతా నాదనట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి చంద్రబాబు. ఎవరో చేసిన పనిని తాను గొప్పతనంగా చెప్పుకోవడం ఇది సరైన సాంప్రదాయం కాదు. ఇలాంటి రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ కూడా చంద్రబాబుకు చురకలంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.